తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. మలుపు సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని హైదరాబాద్లో ది సెంట్ హోటల్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2వ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ తెలంగాణ రాష్ట్ర డీజీపీ టి కృష్ణప్రసాద్ గారు ఐపీఎస్ హాజరై ప్రసంగించారు. భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ఆర్థిక సాధికారత కేవలం మలుపుతోనే సాధ్యమవుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు విజయ్ ఆర్య, డాక్టర్ అన్నపూర్ణ, ఉస్మానియా ప్రొఫెసర్ మేడి రమణ, జేఎన్టీయు ప్రొఫెసర్ రామకృష్ణ గారు, తెలంగాణ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు మరియు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మల్పు సంస్థ సభ్యులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. जय मलपु, जय मलपु, जय मलपु, जय मलपु, जय मलपु. Thank you, thank you, thank you. Many happy returns of the day, sir. Thank you so much, dear. Thank you, very much, sir. Thank you. చేశారు, చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మిత్రులారా, ఈ ప్రయాణం, మలుపు ప్రయాణం ఏదైతే మనం మొదలు పెట్టామో అది ఈ రోజు కాదు. 2019లో ఒక పెద్ద రహదారి మనం వేసుకుని బయలుదేరాం. జూన్ 17వ తారీఖు నాడు ఫస్ట్ నేషనల్ మలుపు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ మేరీగోల్డ్ హోటల్లో నేను పెట్టాను. ఆ రోజు మన జాతిలో ఉన్న మేధావులందరినీ పిలిచాను. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఎంత పెద్ద పెద్ద మేధావులందరినీ పిలిచాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 50 మీటింగ్లు పెట్టాను మేధావులతో. ఈ జిల్లా కాదు, ఆ జిల్లా కాదు, ప్రతి జిల్లాకు పోయి మీటింగ్ పెట్టాను. ప్రతి జిల్లాకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ప్రతి జిల్లా మీటింగ్ వచ్చి వాళ్ళ మాటలు వింటా ఉంటే నాకు అనిపించింది, అంబేద్కర్ అంటే ఎక్కడా లేడు, ఈయనలోనే ఉన్నాడు అంబేద్కర్, ఈయనలోనే ఉన్నాడు అంబేద్కర్ నాకు అనిపించింది. అంత పెద్ద పెద్దగా మాట్లాడినాను. ఏమేమో మాట్లాడాను, నాకు తెలియని విషయాన్ని చెప్పలేదు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోయినారు అంటే ఎవరు కనిపిస్తలేరు, అందరూ మాయమైపోయారు. సరే, అందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఈ కోవిడ్ మహమ్మారి ఏదైతే వచ్చిందో, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో చాలా మందికి నష్టాలని కాదు, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి చాలా మంది జాగ్రత్తలు తీసుకున్నారు. జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళని కూడా మనం ప్రశంసించాలి. ఎందుకంటే ఈ సమయం కష్టకాలం అట్లాంటిది కాబట్టి వాళ్ళకి తప్పు పట్టకూడదు. మన జీవితంలో, మీ జీవితాలు కాదు, నా జీవితాలు కాదు, భారతదేశం కాదు, యావత్తు ప్రపంచంలో ఒక సంవత్సరం క్యాలెండర్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆ ప్రపంచంలో ఆ క్యాలెండర్ నుంచి సంవత్సరం ఏదైతే బయటికి వెళ్ళిపోయిందో దాన్ని ఎలాగ మళ్ళీ మనం రాబట్టుకోవాలా, కంప్రెస్ చేసి తొందరగా క్యాప్సూల్ లాగా తెచ్చుకోవాలనేది మనం చూసుకోవాలి. ప్రతి మీటింగ్ లో 50 మీటింగ్లు పెట్టినాను. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంతో మంది బ్యాంకర్స్ అందరితో పెట్టి మీటింగ్ పెట్టి అందరికీ చెప్పుకుంటూ వస్తున్నారు. అందరూ వింటారు. చాలా బాగుంది సార్, మన జాతి ముందుకు పోవాల్సిన అందరూ ఒప్పుకుంటారు. కానీ 2వ మీటింగ్ రా. ఈ రోజు మీరు చూస్తూ ఉంటే మీలో చాలా మంది ఇంతకుముందు నా మీటింగ్స్ మీరు అటెండ్ కాలేదు. ఎందుకు మీరు అటెండ్ కాలేదంటే దానికి పెద్ద రహస్యం ఏం లేదు. నేను పోతున్న మీటింగ్ కి, మలుపు మీటింగ్ కి పోతున్నా, మంచి ముచ్చట్లు మాట్లాడతారు, నువ్వు కూడా రా అని ఎవడు చెప్పడు. మన వాళ్ళకే చెప్పడు. మన వాళ్ళలో ఏంటంటే ముందు నుంచి అలవాటు, చూడన్న మంచి పని చేస్తాంటే ఏందంట దాంతో ఏమొచ్చిందంటాడు. కొన్ని తమిళ నువ్వే చేసి చూపి అంటే ఎప్పుడు వస్తాను ఆయన పనున్నదే చూపి. సో చేసుడు తక్కువ, చేసేటోళ్ళు చాలా తక్కువ మంది, మాట్లాడేటోళ్ళు ఎక్కువ. ఎత్తి చూపించేటోళ్ళు మస్తు మంది ఉన్నారు.
ఆ బాధ్యత వానికి ఇస్తే అర్జెంటుగా పాలస్థానం వాళ్ళ సందులో చేయలేదు. ఇది మనం ఎప్పటి నుంచి చూస్తాం. ఈ 50 మీటింగ్స్ లో నేను చెప్తా వస్తుంది ఏంటంటే, మీరు అర్థం చేసుకోండి, 72 సంవత్సరాలు 75 సంవత్సరాల ముందు మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పుడు వచ్చినదేమో వరల్డ్ బ్యాంక్ లో వాళ్ళు భారతదేశంలో దారిద్ర్యపు రేఖ కింద ఎంతమంది ఉన్నారు, బిలో ద పావర్టీ లైన్ ఎంతమంది ఉన్నారు అంచనా వేశారు. అంచనా వేస్తే 49% భారతీయులు దారిద్ర్యపు రేఖ కింద ఉన్నారు, బిలో ద పావర్టీ లైన్ ఉన్నారు అని ఆ రోజు తేల్చి చెప్పారు. 49%. మొన్న 2015 నాడు ఎంతమంది దారిద్ర్యపు రేఖ కింద ఉన్నారు భారతీయులని అంచనా వేస్తే ఒక కమిటీ, డాక్టర్ సి రంగరాజన్ కమిటీ 29.7% భారతీయులు దారిద్ర్యపు రేఖ కింద ఉన్నారు అని చెప్పారు. అట్లట్టయితుంది, అది కరెక్ట్ కాదు అని ప్రభుత్వం ఏం చేసింది, ఇది తప్పు చెప్తున్నారు అంటే 29.7 అంటే ప్రతి ముగ్గురులో ఒకడు దారిద్ర్యపు రేఖ కింద ఉన్నట్టే కదా, 1/3. అది తప్పు అని ఏం చేసినారు, ఇంకొక కమిటీ వేసి డాక్టర్ సురేష్ టెండూల్కర్ కమిటీ అని ఒకటి వేసినారు. వేసిన తర్వాత ఆ కమిటీకి చెప్పినారు, కొంచెం జాగ్రత్త చేయి స్టడీ. ఆ కమిటీ కూడా అన్ని డెఫినేషన్స్ అన్ని మార్చి ఆ సబ్జెక్ట్ ని, ఆ ఫిగర్ ని తగ్గించడానికి ట్రై చేసిన. ఎంత చేసినా, ఎంత గింజుకులు కొట్టుకున్నా, ఏం చేసినా వాళ్ళు తెలిసి చెప్పింది ఏంటంటే 22.9% భారతీయులు ఈ రోజు కూడా దరిద్రపు రేఖ కింద ఉన్నారు. మీరు 29.7 తీసుకున్నా, 22.9 తీసుకున్నా, రెండింటి యావరేజ్ తీసుకున్నా 25% భారతీయులు దరిద్రపు రేఖ కింద ఉన్నట్టే కదా. అంటే ప్రతి నలుగురు భారతీయులు, ఈ నలుగురులో ఎవరిని పట్టుకున్నా, ఏ నలుగురిని పట్టుకున్నా దాంట్లో ఒకడు రోజుకి 2 పూటలు భోజనమే చేసి, అది కూడా అరాకొరా తిని పడుకుంటున్నాడు. రాత్రి భోజనం చేయడానికి అన్నం లేదు, వానికి లేదు, వాని భార్యకి లేదు, మన పిల్లలకి లేదు. పిల్లోడు కానీ పిల్లగాడు కానీ అమ్మ ఆకలేస్తుందంటే నీళ్ళు తాగి పడుకుని ఆయన అని చెప్పే పరిస్థితి. ఇది భారతదేశం గురించి మాట్లాడుతున్నాను అంటే అన్ని కులాలు, అన్ని జాతులు. మరి అదే తెగులు, షెడ్యూల్ కులాలు వాళ్ళ సంగతికి వస్తే ప్రతి నలుగురు నుంచి ఒకడు ఉంటారా, ప్రతి నలుగురులో 2 ఉంటారా? వాళ్ళ పర్సంటేజ్ 25% ఉంటుందా, 30 ఉంటుందా, 40 ఉంటుందా? దీంట్లో పెద్ద ఆలోచన చేసే అవసరం లేదు. సుమారుగా 40% ఎస్సీస్ లో, ఎస్టీస్ లో బిలో ద పావర్టీ లైన్ ఉన్నారు. అంటే ఈ రోజు కూడా అట్లాంటి పరిస్థితి ఉండి కూడా మనము మేధావులము ఏసీ రూమ్లకు అలవాటు పడి, ఏసీ ముచ్చట్లకు అలవాటు పడి, మిగతా వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా నాకు నా జీతం వస్తుంది చాలు, నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ లో నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఇంత శాలరీ ఉంది అని మిగతా వాళ్ళందరినీ వదిలేసి వాళ్ళు మట్టుకు ముందుకు పోతాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుకున్నది ఏంటి, ఆయన కళ ఏంటి? ఈ రిజర్వేషన్ లో ఎవరైతే బాగుపడి ముందుకు వస్తారో, ఎవరికైతే ఉద్యోగాలు వస్తాయో, ఎవరైతే ఎంపీ అవుతారో, ఎవరైతే ఎమ్మెల్యే అవుతారో వాళ్ళు మిగతా వాళ్ళ గురించి కృషి చేసి వాళ్ళందరినీ పైకి తీసుకొస్తారు అని ఆలోచన. ఈరోజు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి టోటల్ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ నుంచి కేవలం 3% వాళ్ళకే, 3% ఎస్సీ ఎస్టీలకే రిజర్వేషన్ యొక్క లబ్ధి అందినది. 97% ప్రజలకి రిజర్వేషన్ లబ్ధి దొరకలేదు. ఎందుకు దొరకలేదంటే అన్ని ఎంపీ సీట్లు లేవు, అన్ని ఎమ్మెల్యే సీట్లు లేవు, అన్ని ఐఏఎస్ సీట్లు లేవు, అన్ని సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు లేవు, అన్ని కానిస్టేబుల్ పోస్టులు లేవు. అందరికీ ఎట్లు ఇస్తాం? లేవు కాబట్టి 3% జనాభాకే వచ్చింది, 97 జనాభాకి రాలేదు. మరి వాళ్ళ సంగతి సో మీరు చూస్తూనే ఉన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు 8,000 ఎంపీలను మనం ఎన్నుకున్నాం రాష్ట్రం, మన దేశంలో 8,000 ఎంపీలను, 60,000 ఎమ్మెల్యేలను ఎన్నుకున్నాం. 60,000 ఎమ్మెల్యేలను మనం ఎన్నుకున్నాం.
10,000 ఐఏఎస్ ఆఫీసర్ని ప్రతి సంవత్సరం అపాయింట్ చేస్తూ వచ్చారు యూపీఎస్సీ. 8,000 ఎంపీలు, 60,000 ఎమ్మెల్యేలు, 9,000 ఐఏఎస్ అధికారులు. ప్రతి సంవత్సరం పవర్టీ ఇరాడికేషన్ అని మనం బడ్జెట్ చూస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఈ బడ్జెట్ చూసినప్పుడు 75 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం 1,00,000 కోటి రూపాయల బడ్జెట్ మనం చూస్తున్నాం. ఎస్సీ కాంపోనెంట్ అంటారు, ఎస్టీ కాంపోనెంట్ అంటారు. గత సంవత్సరం ఒక సంవత్సరం ఎస్సీ కాంపోనెంట్ దాంట్లో ఆంధ్రప్రదేశ్ సర్కారు 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రకటించింది. ప్రతి సంవత్సరం బడ్జెట్లు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం 1,00,000 కోటి రూపాయల బడ్జెట్ భారతదేశంలో పావర్టీ ఇరాడికేషన్ అనే సబ్జెక్ట్ మీద ఎస్సీ ఎస్టీల కోసం ప్రతి సంవత్సరం విడుదల చేస్తారు. మరి 8,000 మంది ఎంపీలు, 60,000 మంది ఎమ్మెల్యేలు, 9,000 మంది ఐఏఎస్ అధికారులు, ప్రతి సంవత్సరము 1,00,000 కోటి రూపాయల బడ్జెట్. ఇన్ని చేసినా కూడా ఎక్కడున్నారు మీరు? ఇంకా 25% బిలో ద పావర్టీ లైన్ ఎందుకున్నారు? అది మనం ఆలోచన చేయవలసిన అవసరం. మనం ఇంకా 75 years వెయిట్ చేద్దామా? 49% ఇప్పుడు 25 వచ్చింది. ఇంకొక 75 years వెయిట్ చేస్తే 25 వచ్చేసి 12.5 వెయిట్ చేద్దామా? ఇంకొక 75 years. మీరు వెయిట్ చేసినా ఏమి కాదు. ఎందుకు? మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతూ ఉన్నాయి కదా. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని ప్రైవేటైజ్ చేస్తున్నారు కదా. మీ రిజర్వేషన్స్ మీరు ఎంపీ అయినా, మీరు ఎమ్మెల్యే గెలిచినా మీ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా. మళ్ళీ మీ బాంఛన భర్తలే కాడు. అవునా కదా? అవునా కదా? చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఎవరికైనా ఒక ఎమ్మెల్యే కానీ ఎవరికైనా అపాయింట్మెంట్ తీసుకునే దమ్ములున్నా అపాయింట్మెంట్ ఇస్తాం. మా వాళ్ళకి అన్యాయం జరిగింది, ఆయనకి ఇది ఇవ్వండి, మీకు ఇది ఇవ్వండి, ఇది అన్యాయం జరిగింది అంటే ఇస్తే ఎవరు వినేటోడు ఉన్నారా? లేదు. అంటే సమయం ఎలాంటి సమయం వచ్చింది విచ్ఛిన్నమైనది అంటే నీ కాళ్ళ మీద నువ్వు ఉంచుకొని లేగించి నేను ఆడో నా పొద్దున నువ్వు మబ్బున లేచినప్పుడు ఏం చేస్తావు? కళ్ళు ఉంచుకొని చుట్టూరు చూస్తావు. ఆడున్నావు మన ఇంట్లో ఉన్నామా వేరే ఇంట్లో కదా. సూర్యుడు యాడ్ నుంచి వస్తుంది, చూస్తావు కదా. అట్లనే నీ జీవితంలో కూడా లేచి నేను ఎక్కడున్నా అని లేచి చూడాలి ఒకసారి. తెగిచి ఏంది ఒక్కరుగా నడుస్తున్నాను, కిందకు పోతున్నా, స్లోప్ లో ఉన్నా, స్లిప్ అవుతున్నా, జీవితం జారిపోతుంది నా చేతిలోంచి. జీవితం జారిపోయింది నా చేతిలోంచే కాదు, నా తరతరాలుగా ఎవరైతే వస్తున్నారు మా తాత ముత్తాత వాళ్ళొచ్చి వాళ్ళని అందరినీ మబ్బబెట్టి వాళ్ళ జీవితాన్నంతా నాశనాన్ని వాళ్ళతో అన్ని త్యాగాలు చేయించుకున్నారు, వాళ్ళతో అన్ని పనులు చేయించుకున్నారు, రకరకాల నానా రకమైన పనులు చేయించుకుని వాడుకుని డోర్ మ్యాట్ లాగా వాడుకుని బయటపడేసారు, పేపర్ నాప్కిన్ లాగా వాడుకుని బయటపడేసారు. అభివృద్ధి మటుకు ఎవరు చేయరు. అన్ని రకాల హామీలు ఇచ్చినారు. ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని అన్ని రకాల హామీలు ఇచ్చినారు. ఏ హామీ నిలబెట్టలేదు. అది ఓటు కోసమే. ఎన్నికలు వస్తున్నాయంటే హామీలు చేస్తారు, మీరు ఓటు వేస్తారు. ఇంకొక దరిద్రమైన పని ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఎలక్షన్ ఒక రోజు ముందు వాడు ఏదో కళ్ళు పోస్తాడో ఏం చేస్తాడో నాకు అర్థం కాదు. అది తినుడు, అది తాగుడు, వానికి పోయి ఓటేసి నీకు 5 సంవత్సరాలుగా నీకు వచ్చిన పవర్ ఏదైతే ఉందో, నీకు 5 సంవత్సరాలుగా ఉన్న వెపన్ ఏదైతే ఉందో అది నువ్వు వానికి ఇచ్చేసి 5 సంవత్సరాలు వానికి బానిసై బాంఛన బతుకు. ఇది రహస్యమేమే లేదు, ఇది అందరికీ తెలిసిన విషయం. ఇవన్నీ చూసి 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 నా సర్వీస్ లో 35 సంవత్సరాలు
ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 35 సంవత్సరాలు నేను ఇవన్నీ ఆలోచన చేసి లిడ్ క్యాప్ లో చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా 1,60,000 మందికి మన వాళ్ళకి నేను స్కిల్ డెవలప్మెంట్ చేయించాను. అందరితో పోరాడి మొత్తం రాష్ట్రంలో ఇటు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పెద్ద హేమాలను ఎదుర్కొని 5,000 ఎకరాలు సంపాదించి ఎలొకేషన్ చేయించి లిడ్ క్యాప్ కి లెదర్ పార్క్స్ అని ఏర్పాటు చేసి మీరు ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. మన జాతి కాదు, మిగతా జాతులు ఉన్నాయి, వేరే జాతి ఉంది, సోదరులు ఉన్నారు. వాళ్ళకి 5,000 ఎకరాలు కాదు కదా, 500 ఎకరాలు కాదు కదా, 50 ఎకరాలు ఎక్కడ ఉంటే నాకు చూపించండి. 50 ఎకరాలు ఉన్నాయా వాళ్ళకి? ఎక్కడైనా వాళ్ళకి 50 ఎకరాలు లేవు కానీ 5,000 ఎకరాలు బిజినెస్. మీకు 5,000 ఎకరాలు నేను ఇప్పించాను, మీకు 50 ఎకరాలు బిజినెస్ కూడా అంటే గొంగటి ఎవడు వేసుకుని పడుకున్నాడు, దరిద్రము ఎవడి మీద వేసుకుని ఎవడు పడుకున్నాడు. అన్ని వసతులు కల్పిస్తున్నాను. ఆ రోజు 1,60,000 మందికి ట్రైనింగ్ ఇప్పించాను. ఆ 1,60,000 మందిని తర్వాత మన మేధావులు ఏం చేసినారు, ట్రైనింగ్ మద్రాసు పోయి ట్రైనింగ్ చేసి వచ్చిన వాడికి మనకి ఏమైనా ఇవ్వాలి కదా, ఏమైనా చిన్న ఇన్సెంటివ్స్ సబ్సిడీస్ ఇవ్వాలి కదా. ఆ రోజు కృష్ణప్రసాద్ ఉన్నాడు, ఆ రోజు 1,60,000 మందికి కృష్ణప్రసాద్ ట్రైనింగ్ ఇచ్చినాడు. ఈ రోజు అంటే మరునాడు కృష్ణప్రసాద్ ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. ఈ నా కొడుకులు 60 లక్షల మంది బోర్డులో గట్టర్లో ఉండాలా, వాళ్ళకి నేనేం చేయాలి, మంచిగా నా కొడుకు ఇలా మీరు చేసి అంటే ప్రతిసారి అతనే వచ్చి చేయాలి, మీరు చేయరా? 5,000 ఎకరాలు కాదు, 500 ఎకరాలు కాదు, 50 ఎకరాలు నేను అడుగుతున్నాను. ఏ జాతికి ఉంది మీరు చెప్పండి, ఏ జాతికి ఎవరు ఇచ్చినారు? ఆ 5,000 ఎకరాలని కాపాడడానికి ఎవరైనా బయలుదేరారా? ఎవరైనా బయలుదేరడం మీరు చూసినారా? ఈ ఎక్కడెక్కడైతే మన లెదర్ పార్క్స్ ఉన్నాయో అది మీ జిల్లాలో కావచ్చు, మీ ఊరి దగ్గర కావచ్చు, మీరు ఎప్పుడైనా పోయి జెండా వాచినారా? ఇక్కడ నుంచి మెసేజ్లు ఇస్తూనే ఉన్నాము. స్వాతంత్ర దినం, ఇండిపెండెన్స్ డే 15th ఆగస్ట్ నాడు పెట్టండి అంటున్నాము, 26 జనవరి నాడు పోయి అక్కడ చిన్న ఓ జెండా పాతండి, మన జెండా కాదు, భారతీయ జెండా పాతండి, నేషనల్ ఫ్లాగ్ పెట్టండి. ఎవరైనా పోయినారా? మాటలు మస్తు మాట్లాడు, వచ్చాడు మస్తు మాట్లాడు. ఎవరేం చేసారు నాకోసం? నువ్వేం చేసినావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇన్ని అవకాశాలు ఉంటే నువ్వేం చేసినావు? ఇంకోటి మీరు అందరూ అర్థం చేసుకోండి, ఉద్యమాలు ఎన్నో వచ్చాయి. ప్రతి ఉద్యమంలో అది నక్సలైట్ ఉద్యమం కావచ్చు, రజాకార్ ఉద్యమం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కావచ్చు, ప్రతి ఉద్యమంలో ముందు ఉన్నది ఎవరు? లాఠీ దెబ్బలు తిన్నది ఎవరు? పోలీస్ తూటాలు గురి అయినది ఎవరు? త్యాగాలు చేసింది ఎవరు? కుటుంబాలను వదిలేసి రోడ్డు మీద పడింది ఎవరు? త్యాగాలు చేసి త్యాగాలు చేసిన జాతి ఎవరు? త్యాగాలు చేసిన తర్వాత, ఆ పోరాటం తర్వాత, ఆ జర్నీ తర్వాత ఆఖరిన ఎప్పుడైతే ఫలాలు దొరుకుతాయో, ఎప్పుడైతే వజ్రాలు వైడూర్యాలు దొరుకుతాయో, ఆ వజ్రాలు వైడూర్యాలు ఎత్తుకున్నది నీకేమైనా వచ్చిందా? ఎప్పుడైనా ఈ జాతికి ఎప్పుడైనా కనీసం వాసన వచ్చిందా? తీరా వజ్రాలు వైడూర్యాలు ఫలాలు అన్ని వచ్చిన తర్వాత నిన్ను బూటుతోని కొట్టి, బూటుతోని తన్ని బయటికి తరిమేసి మళ్ళీ నిన్ను పాంచన బతుకులు వదిలేసి మీకు ఎంత సపోర్ట్ ఇచ్చినా, ఎంత లిఫ్ట్ వచ్చినా, ఒక్కసారి నీ లిఫ్ట్ నీ కానే పెట్టుకో, మాకు అదే మంచిది. ఆ స్టైల్లో ఉన్నారు. సో మనం
జూన్ 2019లో నేను పెట్టిన ఈ యాత్ర, దీంట్లో 50 మీటింగ్లు పెట్టాను. 50 మీటింగ్లలో కూడా ఎవరు న్యాయపేస నేను ముట్టుకోలేదు. ఇప్పుడు కూడా అక్కడ కూర్చుని 3,000 రూపాయలు నేను రాసి అక్కడ ఇచ్చి వచ్చాను. మలుపు సిద్ధాంతం ఏమిటంటే, మన మీటింగ్లు వచ్చినప్పుడు ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్ అడుగుతాం, ఈ రోజు పర్ మెంబర్ ఎంత, 500 రూపాయల 1000 రూపాయల అని అక్కడ బయట రిజిస్టర్ పెట్టుకుంటుంది. అక్కడ రాస్తాం. రాసి నా పేరు, నా ఫోన్ నంబరు, అక్కడ 500 రూపాయలు అయితే 500, 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు రాసి అక్కడ ఇస్తాం. అని ఎందుకు ఇస్తాం? అది ఫస్ట్ మీటింగ్ నుంచి మలుపులో మనం పెట్టిన పాలసీ ఏమిటంటే, మలుపు ఒకటే ఒక విషయం గురించి మాట్లాడుతుంది. ఏంటంటే మన పాలసీ ఏంటంటే హ్యూమన్ డిగ్నిటీ. నీకు నీ మీద ఆత్మ గౌరవము ఉన్నదా లేదా? నువ్వు బిచ్చగాని బతుకు కోరుకుంటున్నావా, ఒక ఆత్మ గౌరవంతో బతకాలని అనుకో. ఎవడో పడేస్తే తింటావా? నా ఫుడ్ నేనే తింటా, నీది అవసరం లేదు, నేను నీ దగ్గర పెట్టు. నా కష్టార్జితంతో నేను ఏదైతే కష్టపడి సంపాదిస్తానో ఆ సంపాదనతోనే నేను, అది గంజి కావచ్చు, బిర్యానీ లేకుంటే ఏమైనా గంజి కావచ్చు, గంజి తాగి ఆత్మ గౌరవంతో బతుకు. ఎందుకంటే ఒకటి అర్థం చేసుకోండి, మీరు గ్రామాల్లో ఒకసారి మనం వెళ్ళి చూడండి. ఒకసారి గ్రామాల్లో మీరు బాధపడతారు. ఏమరా వెళ్ళాయా, ఏమరా మళ్ళా గెట్లున్నా ఏమా కూర అంటే బాధపడుతుంది కదా. ఎందుకు బాధపడుతుంది? వాడు ఎందుకు పిలుస్తున్నాడు నేనంట, వాడు పడేస్తూనే ఎత్తుకుంటున్నాం. అవునా? వాడు పడేస్తూనే ఎత్తుకుంటున్నాం. వాడు పడేసినప్పుడు నాకు వద్దు సార్, నువ్వు చేసుకో, అవసరం లేదు అని ఒకరోజు నీకు గౌరవము లేనప్పుడు, సమాజంలో నీ గ్రామంలో నీకు గౌరవం లేనప్పుడు ఏమనుకోదు. ఒక మాట అడుగుతా, నీ భార్యకి గౌరవం ఉంటుందా? ఆలోచన చేయండి. నీకు గౌరవం లేనప్పుడు, నీ భార్యకు గౌరవం లేనప్పుడు, నీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో 10 మంది పిల్లల మధ్యలో నీ పిల్ల పరిస్థితి, వాళ్ళ గౌరవం ఉంటుందా? సో దీన్ని మనం మార్చాలి. ఎవరు మారుస్తారు? ఎవరు వచ్చి మారుస్తారా? 75 సంవత్సరాలకు ఎవరైనా మార్చినారా మీ పరిస్థితి? మీరు ప్యాంటు షర్ట్ వేసుకుని కారు స్కూటర్ మీద వచ్చేస్తే అయిపోయిందా? మిగతా సంగతి మీరంతా కలిపి 3%. మీ గ్రామంలో కావచ్చు, మీ జిల్లాలో కావచ్చు, మీ రాష్ట్రంలో కావచ్చు, మీరు అంతా కలిపి 3%. 97% వెనకనే ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాలి. అది మనం మలుపు గురించి మలుపు అనేది ఏమంటున్నామంటే, మనం మలుపులో ఆర్థిక స్వలంబన, ఎకనామిక్ ఎంపవర్మెంట్ మూవ్మెంట్ అంటే ఇది కూడా ఒక మూవ్మెంట్, ఇది కూడా ఒక పోరాటం. ఎలాగైతే మనం నక్సల్ పోరాటం చూసామో చరిత్రలో, ఎలాగైతే నిజాం పరిపాలనలో ఒక పోరాటం చూసాము, ఎలాగైనా సెపరేట్ తెలంగాణ కావాలని మనం పోరాటం చేసాం, అలాంటి పోరాటం కూడా ఇది కూడా అలాంటి పోరాటమే. ఆర్థిక స్వలంబన మన చేతులతో మనం సాధించుకోవాలి. ఎవరో మనకి ఇయ్యదు. నీ డబ్బులు ఎట్లయితే నువ్వు ఆ రోజు రొడ్డు మాంసం కోసము, అడ్డు సీసా కోసం నీ ఓటు ఇచ్చేసినావో, అట్లనే నువ్వు ప్రతిదీ ఏది కొన్నా ప్రతి రూపాయలో 8%, 16% ట్యాక్స్ గవర్నమెంట్ కడుతుంది. ఇవాళ ట్యాక్స్ పేయర్. ట్యాక్స్ పేయర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కాదు. ట్యాక్స్ అంటే రకరకాల ట్యాక్స్ ఉంటాయి. నువ్వు పెన్సిల్ కొన్నా దీని మీద ట్యాక్స్ కడుతుంది. ఈ రోజు నువ్వు ఈ మీటింగ్ వచ్చినావు, ఈ మీటింగ్ లో మీరు అంతా బ్యాటరీలు వేసుకుంటున్నారు, లెన్యాడ్ వేసుకున్నారు, ఇంట్లో కూడా ట్యాక్స్, ఇంట్లో కూడా మీరు ట్యాక్స్ కడుతున్నారు. ఇప్పుడు మీరు భోజనం చేస్తారు, వాళ్ళు 16% ట్యాక్స్ కడుతున్నారు. అడుగడుగునా మీరు ట్యాక్స్ కడుతున్నారు, అడుగడుగునా మీరు ప్రభుత్వానికి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బుల్లోంచే మళ్ళీ మీకు సోషల్ వెల్ఫేర్ అని మీకు డబ్బులు
బడ్జెట్ ప్రకటిస్తారు. కానీ ఆ బడ్జెట్ మీకు రాదు, మీకు అందదు. ప్రతి సంవత్సరం బడ్జెట్ ల్యాప్స్ అవుతుంది. ఎందుకు ల్యాప్స్ అవుతుంది అంటే మీరు అడగట్లేదు అంటే ఆ బడ్జెట్ లో ఉన్న డబ్బులు ప్రభుత్వాలు ప్రకటించిన స్కీములు అది వాళ్ళ డబ్బులు కాదు జాబ్. ఆ డబ్బులు వాళ్ళవి కావు, వాళ్ళు నీకేం మెహర్బానీ చేస్తలేదు. ఆ డబ్బులు నీవే. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం ట్యాక్స్ కట్టినాం. అది వడుగున మనం ట్యాక్స్ కడుతున్నాం. ఆ డబ్బులే అక్కడ జమ అవుతున్నాయి. ఆ జమ అయిన డబ్బులే మళ్ళీ బడ్జెట్ అంటారు. ఆ బడ్జెట్ చూపించి మీరు మాకు ఓట్లు ఇవ్వాలంటారు. ఈ స్కీమ్ అంటారు, ఆ స్కీమ్ అంటారు. మీకు అవి ఇస్తున్నాం, మూడు అవి ఇస్తున్నాము, 2 ఇవి ఇస్తున్నాం అంటారు. ఎందుకు 3? సరే మీకు ఎదగట్లేదు, తర్వాత ఎదుగుతుంది. సంక్షేమ పథకాలు సార్, సంక్షేమ పథకాలు 3 అవి ఇస్తాం అంటారు. ఎన్నికల ముందు 2 ఇవి ఇస్తాం అంటారు. ఏంటవి 3 తర్వాత ఆలోచన చేయాలి. అమ్మో 3 అవి ఇస్తాడంట, 2 ఇవి ఇస్తాడంట అని పోయి ఓట్లు గుర్తుతాడు. డబుల్ బెడ్ లాస్ట్ లో ఏం చేస్తారు? ఒక గుడ్డ మాంసం ఇచ్చేస్తారు, కళ్ళు తీసేయంగానే ఇంకా డప్పు కొట్టుకుంటా పోయి ఓట్లు వేసేస్తారు. ఇదే బతుకు 5,000 సంవత్సరాల నుంచి, ఇదే బతుకు 3,000 సంవత్సరాల నుంచి, ఇదే బతుకు ఇంకెన్ని సంవత్సరాలు. నేను మలుపు అడుగుతున్నాను. మలుపు ఏమడుగుతుందంటే ఇదే బతకాలి, ఇది అని. ఇంతేనా నీ బతుకు? నీ బతుకులో మలుపు రాదా? నీ బతుకులో మలుపు లేదా అని మలుపు ఒక పిలుపు. మలుపు మన జాతికి ఒక పిలుపు ఇస్తుంది. ఏమైనా నాకు అట్లనే బతుకుతావా? ఏమైనా మార్చుకునేది ఏమైనా పద్ధతి ఉన్నదా, ఏమైనా ఆలోచన ఉన్నదా అని అడుగుతాం. దీంట్లో ఒకళ్ళు కాదు, 2 కాదు. నేను మీటింగ్ పెట్టిందే మేధావుతం పెట్టి. ఎందుకు మేధావుతం పెట్టినా? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 50 సార్లు పెట్టినా. ఎందుకు పెట్టినా మేధావుతం పెట్టి? ఎందుకంటే మేధావులకి ఆ రోజు మూడు వస్తుంది. ఓ మైక్ పెట్టుకుని ఏమేమో స్పీచ్ ఇస్తారు. మనకి మైక్ ఇయ్యలేదనుకో చాలా ప్రమాదం. మన మేధావుతం మైక్ ఇవ్వకపోతే చాలాసార్లు పెద్ద ప్రమాదం. ఏది ఏమైనా మీరందరూ వినే ఉంటారు. పోరాటం అనేది దీర్ఘకాల పోరాటం. పోరాటంలో ఓవర్ నైట్ ఏమీ రాదు. నీలో దమ్ము ఉందా లేదా, నీలో స్టామినా ఉందా లేదా. స్టామినా అంటే ఇట్లా కాదు, స్టామినా ఈడ వేరే జాతులు అంటే మనం పై జాతులు అనుకుంటాం కదా, వానికి